హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఈరోజైతే మన వీడియోలో ముందుగా మన బర్డ్స్ బ్రీడింగ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి బర్డ్స్ని ఎంచుకోవాలి అనే టాపిక్ గురించి ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ బర్డ్స్ బ్రీడింగ్ విషయంలో మనం 100% సక్సెస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఈ బర్డ్స్ పెంచుకునే వాళ్ళు ఈ బ్రీడింగ్లోనూ లేకపోతే బ్రీడింగ్ చేసిన తర్వాత గుడ్ల విషయంలోనూ పిల్లలు చేయడంలోనూ చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ వీడియోలో అసలు బర్డ్స్ బ్రీడింగ్ ఎలా చేయించుకోవాలి, దానికి సరిపడా కేజ్ని, ఎలాంటి కేజ్ని మనం ఎంచుకోవాలి, తర్వాత బ్రీడింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, దానికి ఎలాంటి ఫీడ్ అయితే మనం ఇవ్వాలి, ఆ గుడ్లు వచ్చిన తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, అవి పిల్లలు అవ్వడానికి మనం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్తానండి. ఈ బర్డ్స్ పెంచుకునే వాళ్ళు చాలామంది మన ఇంట్లో కూడా ఈ బర్డ్స్ బ్రీడింగ్ చేద్దాం, అవి చిన్నపిల్లలు వస్తే మన ఇంట్లో చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఈ బర్డ్స్ విషయంలో కొంతమందికి అంతగా అవగాహన ఉండదు. కాబట్టి నేను చెప్పిన ఎలాంటి టిప్స్ పాటించగలిగితే మీరు బ్రీడింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ అయితే మనం మన బర్డ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బర్డ్స్ చాలా సున్నితమైన మనసు కలిగినవి. ఈ కాక్టైల్స్ కానీ లవ్ బర్డ్స్ కానీ ఒక బర్డ్ ఒక దాంతో పెయిర్ అయితే కనుక ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేవు. ఏదైనా కొన్ని కారణాల వల్ల కానీ ఒక బర్డ్ కనుక ఒకదాని నుంచి ఇంకోటి దూరం అయితే కనుక బాగా దిగులుగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఆ దిగులు చెందిన బర్డ్స్ చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఫస్ట్ అయితే మనం ఈ బ్రీడింగ్ కోసం తెచ్చుకున్న బర్డ్స్ అవి హెల్తీగా యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. ఆ బర్డ్స్ కనుక హెల్తీగా లేకపోతే వాటికి వచ్చే ఎగ్స్ కూడా మంచిగా రావన్నమాట. మొదటగా ఈ బర్డ్స్కి మనం మంచి శరీరాకృతి కలిగి ఉండాలి. ఈ లెగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్టామినా సరిగ్గా నిలబడుతున్నాయా లేదా, అవి ఎగిరేటప్పుడు యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది ముందు మనం నోటీస్ చేయాల్సిన పాయింట్స్ అండి. అంతేగాని ఎప్పుడు ముడుచుకొని ఒక మూల డల్గా మెడ వెనక్కి పెట్టి కూర్చోనే బర్డ్స్ మాత్రం అస్సలు బ్రీడింగ్కి ఎంచుకోవద్దు. ఈ బ్రీడింగ్కి ఎంచుకున్న బర్డ్స్ ఫెదర్స్ కరెక్ట్గా ఉన్నాయా, దాని తోక పొడవుగా ఉందా లేదా కన్ఫామ్గా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏ బర్డ్ అన్నా డల్గా ఉన్నప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు ఫస్ట్ ఆ ఫెదర్స్ డల్ అయిపోయి వాటి ఫెదర్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి, ఆ తోక కూడా ఏకలు ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిన తర్వాత ఆ బర్డ్ డల్ అయిపోయి ఒక మూల మునగ తీసుకొని కూర్చుంటూ ఉంటుంది. అలాంటి బర్డ్స్ని అస్సలు బ్రీడింగ్కి ఎంచుకోవద్దండి. ఇంకోటి ముఖ్యంగా వాటి లెగ్స్కి ఉన్న ఫింగర్స్ సరిగ్గా ఉన్నాయో లేదో కూడా కన్ఫామ్గా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫింగర్స్ వంకరగా ఉండి అవి సరిగ్గా స్టిక్ మీద నిలబడలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలాంటి బర్డ్స్ని కూడా బ్రీడింగ్కి అసలు తీసుకోవద్దండి. ఫస్ట్ ఆ లెగ్స్ కూడా దృఢంగా ఉన్నాయా లేదా మనం కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బర్డ్స్ మేటింగ్ అయ్యి క్లచ్లు తీసిన తర్వాత ఒక క్లచ్కి ఫస్ట్ క్లచ్కి సెకండ్ క్లచ్కి 40 to 60 days గ్యాప్ ఇస్తే అవి చాలా హెల్తీగా ఉంటాయండి. లేదా అలా కంటిన్యూ చేస్తే కొన్ని బర్డ్స్ హెల్త్ పాడయ్యి కొన్ని అనారోగ్యాలకు గురయ్యి చాలా డల్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ కనుక మీరు పాటించి ఆ బర్డ్స్ని ఎంచుకోకపోతే వచ్చే గుడ్లు పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ పిల్లలు మంచి హెల్తీగా పుట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. సో ఈ పైన పాయింట్లన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు ఈ బర్డ్స్ని ఒకదాంతో ఒకటి పరిచయం చేయాలి. అలా పరిచయం చేసిన బర్డ్స్ ఒకదాంతో ఒకటి పరిచయం అవ్వడానికి కొద్ది రోజులు టైం పడుతుందండి. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అవుతుందండి. ఈ బర్డ్స్ని మనం బ్రీడింగ్కి ఎంచుకునే ముందు ఆ బర్డ్స్ని 2 విడివిడి కేజీల్లో పెట్టాలండి. అంటే ఒకదానికొకటి కనబడకుండా ఏదన్నా పార్టీషన్ కట్టడం కానీ దాని మధ్యలో లేదా వేరే కేజీల్లో కానీ పెట్టాలండి. ఇలా ఈ ప్రాసెస్ని 2 రోజుల పాటు మనం చేయాలి. ఈ 2 రోజుల తర్వాత వాటిని మళ్ళీ బర్డ్ని కలిపితే ఇప్పటి వరకు ఒంటరిగా ఏకాంతంగా ఉన్న బర్డ్కి నాకు ఒక తోడు దొరికింది అనే హ్యాపీ ఫీల్లో ఇవి త్వరగా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం కేజ్లో బ్రీడింగ్ బాక్స్ కానీ పాట్ కానీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి. ఇంకా అప్పుడు బ్రీడింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఈ ప్రాసెస్లో బర్డ్స్కి తీవ్రమైన పోషకాహార లోపం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఈ పోషకాహార లోపాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాటికి మనం మంచి డైట్ అయితే ఇవ్వాలి. వీటి డైట్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు తెలుసుకున్నామండి. ఆ విధంగా అయితే మనం వాటికి డైట్ని డెఫినెట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంతే కాకుండా వీటికి కటిల్ బోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కటిల్ బోన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ కటిల్ బోన్ వల్ల వాటికి కాల్షియం లోపాన్ని సరిచేసి ఎగ్స్ని హెల్తీగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ కటిల్ బోన్ కేజీలో ఉంచడం చాలా మంచి విషయం. ఇవన్నీ చేసిన తర్వాత బర్డ్స్ అని ఎగ్స్ పెడడానికి చక్కగా రెడీ అవుతాయి. ఎప్పుడైతే ఈ బర్డ్స్ అని మీటింగ్ అయినా 1 వీక్ నుంచి 10 డేస్ లోపు కన్ఫామ్గా ఎగ్స్ పెడతాయండి. ఎప్పుడైతే సెకండ్ ఎగ్ పెడుతుందో అప్పటి నుంచి ఫిమేల్ బర్డ్ ఆ ఎగ్స్ మీద కూర్చుంటుంది. ఈ బర్డ్స్ అనేవి ఎన్ని ఎగ్స్ పెడతాయి అనే డౌట్ అందరిలో ఉంటుందండి. అది ఎవరో చెప్పలేరు. ఎందుకంటే ఆ బర్డ్ కెపాసిటీని బట్టి అది ఉంటుంది. 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు. ఇలా ఎన్ని పెడతాయి అనేది ఆ బర్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరేంటంటే 1 పెట్టిందని 2 పెట్టిందని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ టైం మనం వాటికి గ్యాప్ ఇచ్చి సరైన డైట్ ఇస్తే నెక్స్ట్ క్లచ్లో ఎక్కువగా గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఇలా పొదగడం ప్రారంభించిన తర్వాత 21 డేస్ తర్వాత ఆ చిక్కు ఒక్కొక్కటి బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఈ పొదిగేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే మనం మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు ఈ ఎగ్స్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. చాలామంది ఆ ఎగ్స్ని తీసి చేతితో పట్టుకోవడం, లేదా అవి కింద పడేసిందని మళ్ళీ తీసుకెళ్ళి కేజీలో పెట్టడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అస్సలు పొరపాటును కూడా అలాంటివి చేయొద్దు. అసలు ఎగ్స్ని ముట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి కనుక ఆ పాట్ని కానీ బ్రీడింగ్ బాక్స్ కానీ కదిపితే అది డిస్టర్బ్ అయితే ఆ బోర్డ్స్ అస్సలు ఆ ఎగ్స్ మీద కూర్చోవండి. బ్రీడింగ్ ప్రాసెస్లో ఈ బోర్డ్స్ ఎగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ 10 డేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 10 డేస్ తర్వాత మనకి ఏదైనా డౌట్ వస్తే ఆ ఎగ్స్ని మనం టెస్ట్ చేయొచ్చు. ఆ టెస్ట్ చేయడానికి మనకి ఏ విధమైన ఎక్విప్మెంట్స్ పెద్దగా ఏం అవసరం లేదు. మనం రెగ్యులర్గా వాడే ఈ మొబైల్ టార్చ్ని యూజ్ చేసి చాలా చక్కగా టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేయడం కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చి అది ఎలా చేయాలి అనే అవగాహన ఉంటే తప్ప దాన్ని కూడా మనం కదపాల్సిన పని లేదు. అలా టెస్ట్ చేసే టైంలో కూడా ఆ బర్డ్స్ని కానీ ఆ కేజీని కానీ అస్సలు డిస్టర్బ్ అవనివ్వకూడదు. ఈ ఎగ్ని కంపల్సరీగా టెస్ట్ చేయాలా అనే డౌట్ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా టెస్ట్ చేయాలి అన్న అవసరం అయితే లేదండి. మనకి ఏదైనా డౌట్ వస్తే తప్ప చాలా సున్నితంగా ఆ ఎగ్ని పట్టుకొని మన మొబైల్ టార్చ్ ఆన్ చేసి చాలా చక్కగా టెస్ట్ చేసుకోవచ్చు. అలా టెస్ట్ చేసిన తర్వాత మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ తీరిపోయి కన్ఫర్మ్ అయ్యి హ్యాపీగా నిశ్చింతగా ఉండొచ్చు. అలా అని డైలీ తీసి ఎగ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడన్నా మనకు డౌట్ ఉంటే మాత్రమే టెస్ట్ చేయాలి. అన్ని ఎగ్స్ హెల్తీగా ఉన్నవి లేనివి అనేది మనకి 19 డేస్ నుంచి 23 డేస్ లోపు ఈ బ్రీడింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఆ ఎగ్ పిల్లగా మారి బయటికి కన్ఫామ్గా వచ్చేస్తుంది. ఈ పిల్లలు బయటికి వచ్చాక తల్లే దానికి 4 వారాల నుంచి 8 వారాల వరకు పోషణ సంగతి చూసుకుంటాం. ఈ పిల్లలకు మనం ప్రత్యేకంగా ఫుడ్ ఏమీ అవసరం లేదండి. మంచి హెల్తీ ఫుడ్ తల్లే వాటికి అందిస్తుంది. ఆ తల్లికి మనం మంచి డైట్ మనం అందించగలిగితే చాలు. ఈ 6 నుంచి 8 వారాలకు చక్కగా వాటి నుంచి పిల్లలైతే బయటికి హ్యాపీగా వస్తాయి. ఇదండి మన బర్డ్స్కి సంబంధించిన బ్రీడింగ్ యొక్క ప్రోగ్రెస్ అన్నమాట. ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తే ఎవరైతే ఈ బర్డ్స్ బ్రీడింగ్ని హాబీగా పెట్టుకుంటారో వారైతే ఈ టిప్స్ అన్నీ పాటించి చక్కగా మన ఇంట్లోనే బ్రీడింగ్ చేసుకోవచ్చు. సో మీరందరికీ చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి బర్డ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా మనం చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వచ్చి చేరుతుందండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్. బాయ్ బాయ్.